మీ ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం చందన బ్రదర్స్ షాపింగ్ మాల్ లో మార్చ్ 10వ తేదీ నుండి ప్రారంభం ఉగాది మరియు రంజాన్ ఫెస్టివల్ సేల్. 456 రూపాయల లెనిన్ డిజిటల్ ప్రింట్ సారీ 299 రూపాయలకే, 556 రూపాయల లిచీ సిల్క్ సారీ 333 రూపాయలకే, 1200 రూపాయలకే 2 బెనారస్ జార్జెట్ సారీస్, 2500 రూపాయలకే 2 వైదేహి పట్టు సారీస్, 3000 రూపాయలకే 2 వారాహి పట్టు సారీస్. చైనీస్ పడుచుల కోసం 1099 రూపాయలకే 2 రంజాన్ స్పెషల్ కాటన్ వర్క్ డ్రెస్ మెటీరియల్స్, 499 రూపాయలకే 2 రియాన్ పాకెట్ కుర్తీస్. ముద్దులకి చిన్నారుల కొరకు కిడ్స్ వేర్ పై అప్ టు 50% ఆఫర్. 199 రూపాయలకే గర్ల్స్ మిడి, 359 రూపాయలకే గర్ల్స్ ప్లాజో సెట్, 499 రూపాయలకే బాయ్స్ జీన్స్. జెంట్స్ వేర్ లో 999 రూపాయలకే జీన్స్ లేదా కాటన్ ప్యాంట్స్ పై ఫ్లాట్ 50% ఆఫ్. రంజాన్ మరియు ఉగాది పండుగల సందర్భంగా పెట్టుబడి వస్త్రాలు అతి తక్కువ ధరలకే విచ్చేయండి చందన బ్రదర్స్ షాపింగ్ మాల్, ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం. SMR వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ అదృష్టవంతులను ఆహ్వానిస్తోంది. ఆస్తిని డ్రాలో గెలుచుకున్న మీరు కాక మరి ఇంకెవరు అదృష్టవంతులు? నెల నెలా తేలిగ్గా కట్టే స్కీమ్లో చేరి మీ కుటుంబానికి మరియు మీ పిల్లల భవిష్యత్తుకు స్థిరాస్తిని అందజేయండి. లక్కీ డ్రాలో డూప్లెక్స్, విల్లాస్, అపార్ట్మెంట్స్, ఇండిపెండెంట్ హౌస్, ఓపెన్ ప్లాట్స్ ను గెలుచుకుని అదృష్టవంతులవ్వండి. ఫస్ట్ స్కీమ్ లో 75 మంది సభ్యులతో విజయదశమి రోజున మొదటి నెల లక్కీ డ్రా, నవంబర్ 10వ తేదీన 2వ నెల లక్కీ డ్రా. విజయవంతం చేసిన ప్రతి ఒక్క సభ్యునికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. కస్టమర్లు, స్నేహితులు, శ్రేయోభిలాషుల కోరిక మేరకు కేవలం 25 మంది సభ్యులతో 2వ స్కీమ్ ప్రారంభించడం జరిగింది. 2వ స్కీమ్ లో మొదటి లక్కీ డ్రా ఈ నెలలో తీయబడును. ఆలస్యం చేయకుండా 2వ స్కీమ్ లో చేరి లక్కీ డ్రాలో గెలుచుకుని అదృష్టవంతులవ్వండి. 25 మంది సభ్యుల్లో ఒకరికి 55 లక్షల రూపాయల విలువగల డూప్లెక్స్ హౌస్ విత్ ఫర్నిచర్, ఒకరికి 36 లక్షల విలువగల విల్లా విత్ ఫర్నిచర్, ఒకరికి 35 లక్షల విలువగల ఇండిపెండెంట్ హౌస్, నలుగురికి 36 లక్షల విలువగల 1250 చదరపు అడుగుల 2 BHK అపార్ట్మెంట్ లో ఫ్లాట్, ఒకరికి 35 లక్షల విలువగల ఓపెన్ ప్లాట్ మరియు 17 మంది సభ్యులకు 20 లక్షల రూపాయల ఖరీదు గల ఓపెన్ ప్లాట్స్ గెలుచుకునే సదవకాశం. పథకం యొక్క లాభాలు ప్రతి నెల లక్కీ డ్రా తీయబడును. లక్కీ డ్రాలో ప్రాపర్టీ పొందినవారు తరువాత నెల నుండి సొమ్ము కట్టనవసరం లేదు. ప్రతి సభ్యునికి గ్యారంటీగా డూప్లెక్స్ గాని, విల్లా గాని, 2 BHK అపార్ట్మెంట్ లో ఫ్లాట్ గాని, ఓపెన్ ప్లాట్స్ గాని వీటిలో ఏదో ఒక ప్రాపర్టీ గెలుపొందగలరు. ముఖ్య గమనిక, 25 మంది సభ్యులకు మాత్రమే ఈ అవకాశం కలదు. కాలపరిమితి కేవలం 6 నెలలు మాత్రమే. విచ్చేయండి SMR వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్, కెనరా బ్యాంక్ లైన్, పవర్ పేట్, ఏలూరు. వివరాలకు 9505288786. ఆశ్రమ్ క్యాన్సర్ సెంట్రల్ ఆంధ్రాలో తొలిసారిగా 6 DOF టెక్నాలజీ కలిగిన వేరియంట్ ట్రూ బీమ్ ఆశ్రమ్ హాస్పిటల్స్ ఏలూరు నందు అందుబాటులో కలదు. బ్లడ్ క్యాన్సర్, మెదడు అండ్ ముఖ భాగంలో కణుతులు క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్, న్యూరో క్యాన్సర్, ఆర్థోపెటిక్ క్యాన్సర్, ఊపిరితిత్తుల క్యాన్సర్, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ సమస్యలకు మెడికల్ ఆంకాలజీ, సర్జికల్ ఆంకాలజీ, రేడియేషన్ ఆంకాలజీ, ఆంకో ఆంకాలజీ, ఆంకోపాథాలజీ వంటి వైద్య సేవలు మీకు అందుబాటులో. డాక్టర్ NTR వైద్య సేవ, EHS మరియు అన్ని రకాల ఇన్సూరెన్స్ల సదుపాయం కలదు. ఆశ్రమ్ క్యాన్సర్ కేర్, NH5, మల్కాపురం, ఏలూరు. కాంటాక్ట్ 08812288299. నమస్తే, విన్ టీవీ న్యూస్కి స్వాగతం. నేను లక్ష్మి. ఇక వివరాల్లోకి వెళ్తే, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ నెల 27వ తేదీన పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులు పరిశీలన చేసేందుకు విచ్చేస్తున్న దృష్ట్యా ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లను జాయింట్ కలెక్టర్ పి దాత్రిరెడ్డితో కలిసి జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి సోమవారం ప్రాజెక్ట్ సైట్ పరిశీలించారు. అనంతరం ప్రాజెక్ట్ సైట్ సమావేశపు హాలులో జిల్లా అధికారులతో కలెక్టర్ సమీక్షించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ ఈ నెల 27వ తేదీ ఉదయం రాష్ట్ర ముఖ్యమంత్రి పోలవరం ప్రాజెక్టు పనులను పరిశీలించేందుకు పోలవరం విచ్చేస్తున్నారని, ముఖ్యమంత్రి పర్యటనకు అధికారులందరూ పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని చెప్పారు. పోలవరం ప్రాజెక్టు పనుల్లో డయాఫ్రమ్ వాల్, అప్పర్ కాఫర్ డ్యాం, లోయర్ కాఫర్ డ్యాం, గ్యాప్ 1, గ్యాప్ 2, వైబ్రో కంప్రెషన్ తదితర పనులను పరిశీలించే అవకాశం ఉందని అన్నారు. అనంతరం అధికారులతో సమీక్షిస్తారని చెప్పారు. ముఖ్యమంత్రి పోలవరం ప్రాజెక్టు పనులను పరిశీలించే ప్రదేశాల్లో పనుల ప్రగతి సూచించే విధంగా ఫోటో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసి వివరాలను సీఎంకు తెలియజేయాలని అన్నారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ పి దాత్రిరెడ్డి, ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి రాములు నాయక్, అదనపు ఎస్పీ నక్కా సూర్యచంద్రరావు, ఆర్డీఓ రమణ, పోలవరం ప్రాజెక్టు సూపరింటెండెంట్ ఇంజనీర్ రెడ్డి రామచంద్రరావు, డిఈడి శ్రీనివాస్, సిఐ బాల సురేష్ బాబు, ఎస్ఐ పవన్ కుమార్, పోలవరం ప్రాజెక్టు ఇంజనీరింగ్ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. Start of this dam, we can go down and straight come straight. Larry was we will have to plan, man, because there is the diaphragm wall is going on. So we will have to. ఫ్లాష్ స్వచ్ఛంద సంస్థ మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తూ మరో అడుగు ముందుకు వేసింది. ముస్లిం సోదరులకు అతి ముఖ్యమైన రంజాన్ పండుగ పురస్కరించుకుని ఫ్లాష్ టీం ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందును ఏర్పాటు చేసి అందరికీ ఆదర్శంగా నిలిచింది. దీనిలో భాగంగా స్థానిక లేడీస్ క్లబ్ ఆవరణలో ఈ వేడుకలను ఫ్లాష్ స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు ఎర్రంశెట్టి శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి, కోఆప్షన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు, టీడీపీ సీనియర్ నాయకులు మామిళ్లపల్లి పార్థసారథితో కలిసి హాజరయ్యారు. తొలుత ముఖ్య అతిథులను ముస్లిం సంప్రదాయ పద్ధతిలో ముస్లిం పెద్దలు ఆహ్వానించి గౌరవించగా ముస్లిం పెద్దలను ఎమ్మెల్యే బడేటి చేతుల మీదుగా సత్కరించారు. అనంతరం ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలుపుతూ ఇఫ్తార్ విందును ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే బడేటి మాట్లాడుతూ ఫ్లాష్ స్వచ్ఛంద సంస్థ సేవా కార్యక్రమాలతో పాటు నియోజకవర్గ అభివృద్ధిలో తమకు పూర్తి సహాయ సహకారాలు అందిస్తూ ముందంజలో నిలవడమే కాకుండా అందరి మనోభావాలను గౌరవిస్తూ ఇటువంటి కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఎర్రంశెట్టి శ్రీనివాస్తో పాటు ఫ్లాష్ టీం సభ్యులను ప్రత్యేకంగా అభినందించారు. ప్రజాపయోగకర కార్యక్రమాలు నిర్వహిస్తున్న ఫ్లాష్ స్వచ్ఛంద సంస్థకు తన పూర్తి సహాయ సహకారాలు అందిస్తానని ఈ సందర్భంగా ఎమ్మెల్యే బడేటి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ముస్లిం పెద్దలతో పాటు నగరంలోని పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. ఏదో ఒక ఐరన్ గ్రిల్ లాంటిది వేసుకుంటే ఆ ఐరన్ గ్రిల్ తీసి క్లీన్ చేసుకోవడానికి వారం కూడా మరి ఉంటుంది. దానికి మరి ప్రజల సహకారం కావాలి కాబట్టి దాంట్లో మీ అందరినీ కూడా చైతన్యవంతం చేయాలని ప్రజలందరినీ కూడా ప్లాస్టిక్ సభ్యుల తరఫున వాళ్ళని కోరుకోవడం జరుగుతుంది. అలాగే చెత్త విషయంలో మరి ఏదైతే ప్రతి ఒక్కరు కూడా తిరుగుతున్నారో వాళ్ళను కూడా ఏదైతే ఉన్నదో రోడ్డు మీద ఏది వేయకోకుండా, ఎందుకంటే అది ఒక్క రోజుతో జరిగేది కాదు, నిరంతరం మనం ఎడ్యుకేట్ చేయడం వల్ల వస్తుంది. డిసిప్లిన్ మారుపేరుగా ఉండే ఫ్లాష్ సంస్థ దాన్ని ప్రజలకు నేర్పడంలో వాళ్ళు కూడా భాగస్వాములు కావాలని చెప్పి వేదిక ద్వారా వాళ్ళు నిర్ణయించుకోవడం జరుగుతుంది. ప్రతి కార్యక్రమం కూడా ఏ విధంగా అయితే నిర్వహిస్తున్నారో దాన్ని ఎదరికి తీసుకెళ్లడంలో మరి మీ వంతు సహకారం కూడా ఇవ్వాలి. ఏదైతే ఏలూరు నగర అభివృద్ధికి నా వంతు నేను చేస్తూ
మీ దగ్గర కూడా నేను ఏది జరుగుతుందో దాని గురించి మీకు కూడా అనేక సార్లు మరి శ్రీను గారితో కూడా చర్చించడం జరుగుతుంది. దానిలో మీ వంతు సహకారం కూడా అందించాలని మీ అందరినీ కూడా కోరుకుంటూ మరొకసారి ముస్లిం సోదరులందరికీ కూడా రంజాన్ శుభాకాంక్షలు తెలుపుతూ సెలవు తీసుకుంటాం. ఖురాన్ ఆవిర్భవించినటువంటి ఈ రోజుల్లో మరి ప్రతి ముస్లిం కూడా, యావత్ ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ముస్లిం కూడా ఈ నెల రోజులు కఠోరమైనటువంటి ఉపవాస దీక్షలు చేసి సాయంత్రం 6:30 దగ్గర నుంచి 7:00 వరకు దీక్ష విరమణ చేసి 5 పూట నమాజ్ చేసి మరి ప్రపంచంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా అల్లా ఖురాన్ ద్వారా ఏదైతే మార్గాన్ని సూచించాడో ఆ మార్గం ద్వారా ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి 5 పూట్ల నమాజ్ చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 27వ తేదీన పోలవరం ప్రాజెక్టు సందర్శించనున్నారు. ముఖ్యమంత్రి పర్యటన విజయవంతంగా నిర్వహించేందుకు అవసరమైన భద్రతా ఏర్పాట్లను సమీక్షించడానికి సోమవారం ఏలూరు జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ అధికారులతో కలిసి ముఖ్యమంత్రి పర్యటన ప్రదేశాన్ని పరిశీలించారు. ఈ సందర్శనలో ముఖ్యమంత్రి ప్రయాణించే మార్గాలు, హెలికాప్టర్ దిగే ప్రదేశాలు, ప్రజా రవాణా నియంత్రణ, వీఐపీ భద్రత, శాంతి భద్రతలు, అత్యవసర సేవల అందుబాటు తదితర అంశాలపై సమగ్ర ప్రణాళిక సిద్ధం చేయాలని, ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని, భద్రతా చర్యలను మరింత కఠినతరం చేయాలని అధికారులకు సలహాలు, సూచనలు ఇచ్చారు. అధికారులు క్షేత్రస్థాయిలో పరిస్థితులను పరిశీలించి భద్రతాపరమైన ఏర్పాట్లను ఖచ్చితంగా అమలు చేయాలని స్పష్టం చేశారు. జిల్లా ఎస్పీతో పాటుగా అదనపు ఎస్పీ అడ్మిన్ ఎన్ సూర్యచంద్రరావు, ఏలూరు డీఎస్పీ శ్రావణ్ కుమార్, పోలవరం డీఎస్పీ ఎం వెంకటేశ్వరరావు, ఎస్బీ ఇన్స్పెక్టర్ మల్లేశ్వరరావు, ఏఆర్ఆర్ఐ పవన్ కుమార్, పోలవరం ఇన్స్పెక్టర్ బాలసురేష్, పోలవరం ఎస్ఐ పవన్ కుమార్, రెవెన్యూ మరియు పోలీస్ అధికారులు పాల్గొన్నారు. జిల్లాలో 2024-25 రబీ ధాన్యం కొనుగోలుకు సంబంధిత శాఖల సమన్వయంతో పనిచేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ పి దాతిరిరెడ్డి అన్నారు. సోమవారం స్థానిక కలెక్టరేట్ గౌతమి సమావేశ మందిరంలో రబీ ధాన్యం సేకరణపై జాయింట్ కలెక్టర్ దాతిరిరెడ్డి అధ్యక్షతన జిల్లా ప్రొక్యూర్మెంట్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ జిల్లాలో రబీ పంటకు సంబంధించి 98% ఈకేవైసీ పూర్తయిందని, జిల్లాలో 3,97,807 మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పాదక కాగలదని అంచనా వేసి 2,25,000 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించడం లక్ష్యంగా అంచనా వేశామని చెప్పారు. జిల్లాలో వరి సాగు చేస్తున్న రైతు పేరును, కౌలు రైతుల యొక్క పేర్లను కూడా ఖచ్చితంగా నమోదు చేయాలని అన్నారు. ఏప్రిల్ మొదటి వారంలో ధాన్యం రాగలదని అంచనా వేయడం జరిగిందని తెలిపారు. సమావేశంలో ఆన్లైన్ ద్వారా నూజివీడు సబ్ కలెక్టర్ బి స్మరణ్ రాజ్, ఏలూరు, జంగారెడ్డిగూడెం రెవెన్యూ డివిజనల్ అధికారులు అచ్యుత అంబరీష్, ఎంవి రమణ, జిల్లా పౌర సరఫరాల మేనేజర్ వి శ్రీలక్ష్మి, జిల్లా వ్యవసాయ అధికారి హబీబ్ బాషా, డీసీఓ శ్రీనివాస్, డిఎస్ఓ, జిల్లా అగ్రిగేటెడ్ మార్కెటింగ్ అధికారి, డీసీఎంఎస్ అధికారి, ఫార్మర్ ప్రొడ్యూసర్ కంపెనీ డివిజనల్ మేనేజర్, ఎఫ్సీఐ జిల్లా రవాణా శాఖ డిప్యూటీ కమిషనర్, తూనికలు మరియు కొలతల సహాయ కంట్రోలర్, ధాన్యం కొనుగోలు సహాయ ఏజెన్సీల జిల్లా అధికారులు మరియు రైస్ మిల్లర్ల సంఘ అధ్యక్షులు పాల్గొన్నారు.
గవర్నమెంట్ అంతా కూడా 40 పేజీలతో మాకు తోకాది ఇప్పిస్తే మంచిగానే ఉండాలి, లేదంటే కొత్త కొనండి. ఇంపార్టెంట్ మంచిగానే కావాలి. మంచిగా కుట్టేదాకా ఆయన సరుకు పంపకుండా ఉండటం. మీరు కూడా మీ సైడ్ నుంచి ఒకరు పెట్టండి, మిల్లు వైజ్ పెట్టి అసోసియేషన్ సైడ్ నుంచి చెక్ చేయించండి. మళ్ళా లెట్స్ ఎన్ష్యూర్ దట్ ఇక్కడ వస్తారు, విఆర్ఓస్ వస్తారు, నేను కూడా వస్తాను. సర్ప్రైజ్ విజిట్స్ స్టార్ట్ ఈ సైడ్ నుంచి కూడా ఇన్స్ట్రక్షన్ క్లియర్ ఇవ్వండి. నో ఇష్యూస్. ప్యాక్స్ ఎవరు ఏ ప్యాక్స్ తో ఏమైనా ఇష్యూనా ఈసారి తీసేయాల్సిన వాటి ఏమైనా ఉంటే చెప్పండి. ఎక్కడ మన డిసిఎంఎస్ బాగా చేస్తున్నారా? కంప్లైంట్స్ ఏమైనా ఉన్నాయా? ఎవరికి ఇద్దామనుకుంటున్నారు? అదొకటి పెట్టండి, మిగతా అన్ని బల్క్ లైన్ షిఫ్ట్ చేయండి. ఉండాలి. మిగతా వాళ్ళందరూ అతని కింద ఉన్న ఎంప్లాయీస్ అన్ని కరెక్ట్ గా జరుగుతున్నాయా, ఏమైనా అవకతవకలు అవుతున్నాయా, రెస్పాన్సిబిలిటీ తీసుకొని వీళ్ళందరినీ కంట్రోల్ పెట్టుకొని జాగ్రత్తగా చేయించాలి పని. అది మళ్ళీ మళ్ళీ చెప్పండి. ఎఫ్టీఓ రాకపోతే నేను అడగను ప్యాక్స్, నేను ఎందుకంటే ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళు ఎక్కడ రెస్పాన్సిబుల్ ఉంటారు చెప్పండి. మధ్యలో ప్యాక్స్ కింద అవుట్ సోర్స్ ఎంప్లాయీస్ వాళ్ళు వద్దంటే వెళ్ళిపోతారు రేపు ప్లేస్. మన విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్స్ మనం గట్టిగా కంట్రోల్ చేయొచ్చు. ఎంప్లాయ్మెంట్ జనరేషన్ స్కీమ్ కరెక్ట్ గా ప్రొక్యూర్మెంట్ జరగాలి. ఎవరైనా అటు ఇటు చేశారా? క్లస్టరింగ్ చేస్తే ఎంత వస్తుంది రిటర్న్? ఏలూరులోని ఆదివారపేటలో వేంచేస్తున్న శ్రీ షిరిడి సాయి ప్రేమ మందిర్ 6వ వార్షికోత్సవ మహోత్సవంలో భాగంగా చివరి రోజున తెల్లవారుజామున కాకడ హారతి, గురూజీ వాసా ప్రసాద్ ఆధ్వర్యంలో నగర పురవీధుల్లో పాదయాత్రగా వెళ్లి భిక్షాటన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ నేపథ్యంలో ఆలయ వ్యవస్థాపకులు ఇసుకపల్లి తాతారావు ఆధ్వర్యంలో అఖండ అన్న సమారాధన నిర్వహించారు. సాయంత్రం దీపోత్సవం, నగర పురవీధుల్లో పల్లకీ సేవను సాయి సంకీర్తనలతో మంగళ వాయిద్యాల నడుమ అంగరంగ వైభవంగా నిర్వహించారు. అనంతరం బాబాకి సేజ్ హారతినిచ్చారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు తాతారావు మాట్లాడుతూ ఈ కార్యక్రమం ఇంత ఘన విజయం చేసిన భక్తులకు, అందరి సేవకులకు, సేవలు అందించిన ఆలయ సేవకులకు ప్రత్యేక ధన్యవాదాలు, అభినందనలు తెలిపారు. అర్చకులు గంగాధర్, శోభనబాబు ఆలయానికి విచ్చేసిన భక్తుల గోత్రనామాలతో అష్టోత్తర పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఏది చేసిన ఇదంతా కడను ఉండండి సార్. అలాగా మేము ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత అద్భుతంగా జరుగుతుంది. అయింది, చాలా బాగా ఆనందించాము. మీరు కార్యక్రమంలో పాల్గొని ప్రతి ఒక్కరు కూడా విశ్వనాథ దీక్షా దేవుడి మీద Oh
బిర్యానీ తిన్న తర్వాత ప్లేట్ ఖాళీ అయిన తర్వాత వాళ్ళతో గొడవ పడ్డం కరెక్ట్ కాదు. పెడుతున్నాం ప్రేమ మందిర్ దొరక చిత్ర విచిత్ర వేషాలతో బాణా సంచారాలతో రాష్ట్ర న్యాయ సేవాధికారి సంస్థ ఆదేశాల ప్రకారం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ చైర్మన్ మరియు జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎం సునీల్ కుమార్ ఆధ్వర్యంలో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ కార్యదర్శి కె రత్నప్రసాద్ కలపరు గ్రామంలోని జడ్పీ హైస్కూల్ నందు విద్యార్థులకు బాలబాలికలపై అత్యాచారాల నిరోధక చట్టంపైన అవగాహన సదస్సును నిర్వహించారు. రాష్ట్ర న్యాయ సేవాధికారి సంస్థ ఆదేశాల ప్రకారం వివిధ పాఠశాలలకు హాస్టల్లోని విద్యార్థులకు ఈ చట్టంపైన అవగాహన కలిగిస్తున్నామని, అందులో భాగంగా సోమవారం కలపరులోని జడ్పీ హైస్కూల్ నందు ఈ న్యాయ విజ్ఞాన సదస్సు ఏర్పాటు చేశామని తెలియజేశారు. నేటి సమాజంలో జరుగుతున్న అత్యాచారాలను ఏ విధంగా ఎదుర్కోవాలి, అటువంటి సమస్యలు ఎదురైనప్పుడు ఎవరిని సంప్రదించాలి అనే అంశంపైన విద్యార్థులకు అవగాహన కల్పించినట్లు తెలియజేశారు. విద్యార్థులతో పాటు సంబంధిత అధికారులు కూడా అప్రమత్తంగా ఉండాలని, ఎటువంటి సమస్య అయినా జిల్లా న్యాయశాఖ అధికారి దృష్టికి తీసుకురావాలని తెలియజేశారు. అలాగే బాధితులకు తక్షణ పరిహారం, పునరావాసం కల్పించే ఏర్పాట్లు చేస్తామని, అలాగే ఉపాధ్యాయులు కూడా ఎప్పటికప్పుడు విద్యార్థులను చైతన్యవంతం చేయాలని సూచించారు. మరియు కార్యక్రమంలో ఏలూరు 2వ అదనపు జూనియర్ సివిల్ జడ్జ్ బి రచన, తణుకు మొదటి అదనపు జూనియర్ సివిల్ జడ్జ్ పివి నాగరంజిత్ కుమార్, జంగారెడ్డిగూడెం జూనియర్ సివిల్ జడ్జ్ రాజరాజేశ్వరి తేజస్వి, పాలకొల్లు అదనపు జూనియర్ సివిల్ జడ్జ్ విఎస్ఎన్ లక్ష్మీ లావణ్య, ఏఎల్ఎస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ, పాఠశాల ప్రధానోపాధ్యాయులు భీమయ్య తదితరులు పాల్గొన్నారు. 18 ఏళ్ళు పిల్లలందరూ కూడా ఈ చట్టం అప్లికబుల్ అవుతుంది. ఆడపిల్లలకి అప్లికబుల్ అవుతుందా, లేకపోతే చిన్న వయసులో ఉన్న మగ పిల్లలకు కూడా ఈ చట్టం వర్తిస్తుందా? ఈ చట్టంలో ఇద్దరికి కూడా జెండర్ న్యూట్రల్ చెప్పారు కదా మేడం, చెప్పారు కదా, ఓకే. అయితే ఈ చట్టంలో ప్రత్యేక కోర్టులు ఉన్నాయా లేవా? ప్రత్యేక కోర్టులు ఇచ్చారు. ఎప్పుడు ప్రత్యేక కోర్టులు ఇస్తారు? ఎక్కువ కేసులు పెరిగిపోతే, తర్వాత టైం బౌండ్ పెడితే. ఈ చట్టంలో ఇంకొక వెసులుబాటు ఏంటంటే ఏ కేసు అయినా సరే 1 year లోపు కంప్లీట్ చేశామని చెప్పి ఒక తీర్పులో సుప్రీంకోర్టు వారు భావించారు. నిపుణ్ సక్సేనా కేసు ఉన్నారంటే ఈ కేసులు ఎక్కువ కాలం పెండింగ్లో ఉంటే పిల్లల్లో ఒక విధమైన ఎవరి మీద అయితే అఘాయిత్యం జరిగిందో వాళ్ళల్లో ఒక ట్రామా ఉంటుంది, భయము, వాళ్ళల్లో ఒక విధమైన అస్థిరత, మనసులో వేదన ఉంటుంది. కనుక ఇది తొందరగా డీల్ చేసి తొందరగా తీర్పు చెప్పాలని భావించింది. అట్లాగే ఇంకొక తీర్పులో వచ్చేసేసి పిల్లల యొక్క ఈ చట్టంలో మరొక ముఖ్యమైన అంశం ఏంటంటే వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ఫ్యూచర్ ఏంటంటే ఎవరి మీదన్నా పిల్లలు విక్టిమ్స్ ఉంటే, ఎవరైతే బాధితులు ఉన్నారో, ఎవరైతే సెక్షువల్ అసాల్ట్ గురయ్యారో, ఎవరైతే పెనిట్రేటివ్ సెక్షువల్ అసాల్ట్ గురయ్యారో, లైంగిక వేదనకి, లైంగిక ఇబ్బందులకి, లైంగిక దాడికి గురయ్యారో వాళ్ళ యొక్క అడ్రస్, వాళ్ళు చదువుకునే స్కూలు, వాళ్ళ పేరు, ఇదన్నీ కూడా కాన్ఫిడెన్షియాలిటీ. ఎవరు ఎక్కడ కూడా మీడియా కానీ, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా కానీ, ఇంకా మరెక్కరు కోర్టులో కానీ లేకపోతే పోలీసులు కానీ ఎవరు కూడా బయటికి చెప్పరు. 5 ఏళ్లలో వైసీపీ ప్రభుత్వ అసమర్థ పాలనలో రాష్ట్రం అభివృద్ధికి దూరం అయిందని ఉంగుటూరు ఎమ్మెల్యే పచ్చమట్ల ధర్మరాజు అన్నారు. సోమవారం భీమడోలు మండలంలో ఎమ్మెల్యే ధర్మరాజు సుడిగాలి పర్యటన చేశారు. ఈ సందర్భంగా భీమడోలు గ్రామంలోని దిగుడుపాటి దెబ్బ, హెచ్పీ గ్యాస్ కంపెనీ ప్రాంతాల్లో ఇటీవల నిర్మించిన రహదారులను, గుండుగొల్ల గ్రామంలోని ఒక మెటల్ రోడ్డును ఎమ్మెల్యే ప్రారంభించారు. పోలసానిపల్లి గ్రామ సచివాలయం వద్ద గుండుగొల్ల తిరుమల మిల్క్ యూనిట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆర్ఓ వాటర్ ప్రొడ్యూస్ యూనిట్ను, స్థానిక నంబర్ 3 పాఠశాల వద్ద నిర్మించిన ఆయుష్మాన్ మందిర్ భవనాన్ని ఎమ్మెల్యే, సర్పంచ్ షేక్ రహీమా బేగం హసీనా స్థానిక ప్రజా ప్రతినిధులతో కలిసి ప్రారంభించారు. బీసీ కాలనీలో పార్క్ అభివృద్ధి పనులను ఎమ్మెల్యే కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. భీమడోలు సామాజిక ఆరోగ్య కేంద్రంలో ప్రపంచ క్షయ దినోత్సవం సందర్భంగా టీబీ రోగులకు పౌష్టికాహారాన్ని సూపరింటెండెంట్ డాక్టర్ సునీతతో కలిసి పంపిణీ చేశారు. కార్యక్రమంలో జనసేన మండల అధ్యక్షులు ప్రత్తి మదన్, టీడీపీ మండల అధ్యక్షులు సిరిబత్తిన కొండబాబు, కరణం పెద్దిరాజు, తహసీల్దార్ రమాదేవి, ఎంపీడీఓ పద్మావతీదేవి, మండల అధికారులు, ప్రజా ప్రతినిధులు, కూటమి శ్రేణులు పాల్గొన్నారు.
యజ్ఞపదయే దైవే స్వస్తిరస్తు దేవీం వాచమజనం దైవాలో దేవీ వేమడోలు మండలంలో 150 లక్షలతో ఏదైతే మనకి కాలనీలు ఉన్నాయో గతంలో చాలా దారుణమైన పరిస్థితిలో ఉన్న కాలనీలు అన్నింటికి కూడా రోడ్లు ఏర్పాటు చేయటం, అలాగే ఈరోజు పోసానపల్లి గ్రామంలో ఒక పార్క్ ఒకటి డెవలప్మెంట్ చేసేటట్టు, అలాగే మంచినీటిని ఇచ్చేటట్టు ఒకటి అలాగే ఈరోజు స్కూల్లో కూడా ఒకటి చేయడం జరిగింది. అలాగే భీమడోల్లో హాస్పిటల్లో చాలా మౌలిక వసతులు లేవని డాక్టర్ గారు చెప్పేటప్పటికి ఇక్కడికి వచ్చి క్షేత్రస్థాయిలో చూస్తే చాలా దారుణంగా ఉంది. ఈ అన్నిటిని కూడా మేము అంతా కూడా రెక్టిఫై చేసి అన్నిటిని కూడా మౌలిక వసతులు అలాగే దారులు అన్నిటిని కూడా ఏర్పాటు చేసేటట్టు, అలాగే ఈరోజు టీవీ డే సందర్భంగా ఈరోజు టీవీ డే క్యాంప్ జరుగుతుంది. వాళ్ళందరికీ కూడా చాలా అద్భుతంగా న్యూట్రిషన్స్ అన్నీ ఇవ్వటం, వాళ్ళందరినీ కూడా ఇక్కడ ఉన్న సిబ్బంది అందరూ కూడా చాలా బాగా చూస్తున్నారు. గత ప్రభుత్వంలో వీళ్ళందరూ ఎంతో దారుణంగా, ఎందుకంటే ఎక్కడా కూడా కాలనీలో మౌలిక వసతులు కల్పించకుండా ఆ రోజు చేయడం, ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన 9 నెలల్లోనే అనేక కాలనీల్లో రహదారులు కానీ మంచినీటిని కానీ అలాగే ఎలక్ట్రిసిటీని కానీ ఏర్పాటు చేయడం, ఇంకా చేయవలసినవి ఉన్నాయి. వాటిని అన్నింటినీ కూడా త్వరితగతిన పూర్తి చేసే విధంగా ప్రణాళిక అంతా కూడా ఉంటుంది. అందరూ కూడా ప్రజలందరూ కూడా ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అందరూ కూడా ఎంతో సంతోషంగా ఎక్కడికి వెళ్ళినా అందరూ కూడా ఎంతో ఆప్యాయంగా ఈ సమస్యల్ని చాలా గత 5 ఏళ్ల కాలంలో చేయనటువంటి పనుల్ని ఈ 9 నెలల్లోనే పూర్తి చేయడం ఈ కూటమి ప్రభుత్వం యొక్క ఘన విజయాన్ని, అలాగే మన ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు, అలాగే మన ప్రధానమంత్రి మోడీ గారి ఆశీస్సులతో ఈ రాష్ట్రం అభివృద్ధి చెంది ఈ గ్రామాలలో కూడా అనేక అభివృద్ధి కార్యక్రమాలని చేపట్టే విధంగా ప్రణాళికలు అన్నీ ముందుకు తీసుకువెళ్తున్నాం. ఇప్పుడు స్మాల్ బ్రేక్ తీసుకుందాం. మీ ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం చందన బ్రదర్స్ షాపింగ్ మాల్లో మార్చ్ 10వ తేదీ నుండి ప్రారంభం ఉగాది మరియు రంజాన్ ఫెస్టివల్ సేల్. 456 రూపాయల లెనిన్ డిజిటల్ ప్రింట్ సారీ 299 రూపాయలకే, 556 రూపాయల లిచీ సిల్క్ సారీ 333 రూపాయలకే, 1200 రూపాయలకే 2 బెనారస్ జార్జెట్ సారీస్, 2500 రూపాయలకే 2 వైదేహి పట్టు సారీస్, 3000 రూపాయలకే 2 వారాహి పట్టు సారీస్. టీనేజ్ పడుచుల కోసం 1099 రూపాయలకే 2 రంజాన్ స్పెషల్ కాటన్ వర్క్ డ్రెస్ మెటీరియల్స్, 499 రూపాయలకే 2 రియాన్ పాకెట్ కుర్తీస్. ముద్దులకే చిన్నారుల కొరకు కిడ్స్ వేర్ పై అప్ టు 50% ఆఫర్. 199 రూపాయలకే గర్ల్స్ మిడి, 359 రూపాయలకే గర్ల్స్ ప్లాజో సెట్, 499 రూపాయలకే బాయ్స్ జీన్స్. జెంట్స్ వేర్ లో 999 రూపాయలకే జీన్స్ లేదా కాటన్ ప్యాంట్స్ పై ఫ్లాట్ 50% ఆఫ్. రంజాన్ మరియు ఉగాది పండుగల సందర్భంగా పెట్టుబడి వస్త్రాలు అతి తక్కువ ధరలకే విచ్చేయండి చందన బ్రదర్స్ షాపింగ్ మాల్, ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం. ఎస్ఎంఆర్ వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ అదృష్టవంతులను ఆహ్వానిస్తోంది. ఆస్తిని డ్రాలో గెలుచుకున్న మీరు కాక మరి ఇంకెవరు అదృష్టవంతులు? నెల నెలా తేలిగ్గా కట్టే స్కీమ్లో చేరి మీ కుటుంబానికి మరియు మీ పిల్లల భవిష్యత్తుకు స్థిరాస్తిని అందజేయండి. లక్కీ డ్రాలో డూప్లెక్స్, విల్లాస్, అపార్ట్మెంట్స్, ఇండిపెండెంట్ హౌస్, ఓపెన్ ప్లాట్స్ ను గెలుచుకుని అదృష్టవంతులవ్వండి. ఫస్ట్ స్కీమ్ లో 75 మంది సభ్యులతో విజయదశమి రోజున మొదటి నెల లక్కీ డ్రా, నవంబర్ 10వ తేదీన 2వ నెల లక్కీ డ్రా విజయవంతం చేసిన ప్రతి ఒక్క సభ్యునికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. కస్టమర్లు, స్నేహితులు, శ్రేయోభిలాషుల కోరిక మేరకు కేవలం 25 మంది సభ్యులతో 2వ స్కీమ్ ప్రారంభించడం జరిగింది. 2వ స్కీమ్ లో మొదటి లక్కీ డ్రా ఈ నెలలో తీయబడును. ఆలస్యం చేయకుండా 2వ స్కీమ్ లో చేరి లక్కీ డ్రాలో గెలుచుకుని అదృష్టవంతులవ్వండి. 25 మంది సభ్యుల్లో ఒకరికి 55 లక్షల రూపాయల విలువగల డూప్లెక్స్ హౌస్ విత్ ఫర్నిచర్, ఒకరికి 36 లక్షల విలువగల విల్లా విత్ ఫర్నిచర్, ఒకరికి 35 లక్షల విలువగల ఇండిపెండెంట్ హౌస్, నలుగురికి 36 లక్షల విలువగల 1250 చదరపు అడుగుల 2 BHK అపార్ట్మెంట్ లో ఫ్లాట్,
ఒకరికి 35 లక్షల విలువ గల ఓపెన్ ప్లాట్ మరియు 17 మంది సభ్యులకు 20 లక్షల రూపాయల ఖరీదు గల ఓపెన్ ప్లాట్స్ గెలుచుకునే సదవకాశం. పథకం యొక్క లాభాలు ప్రతి నెల లక్కీ డ్రా తీయబడును. లక్కీ డ్రాలో ప్రాపర్టీ పొందిన వారు తరువాత నెల నుండి సొమ్ము కట్టనవసరం లేదు. ప్రతి సభ్యునికి గ్యారంటీగా డూప్లెక్స్ గాని, విల్లా గాని, 2 BHK అపార్ట్మెంట్ లో ఫ్లాట్ గాని, ఓపెన్ ప్లాట్స్ గాని వీటిలో ఏదో ఒక ప్రాపర్టీ గెలుపొందగలరు. ముఖ్య గమనిక, 25 మంది సభ్యులకు మాత్రమే ఈ అవకాశం కలదు. కాలపరిమితి కేవలం 6 నెలలు మాత్రమే. విచ్చేయండి SMR వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్, కెనరా బ్యాంక్ లైన్, పవర్ పేట్, ఏలూరు. వివరాలకు 9505288786. ఏలూరు RS షాపింగ్ మాల్ లో కళ్యాణ మహోత్సవం. పండుగ వేడుకైనా పెళ్లి వేడుకైనా వేదిక ఒక్కటే. RS షాపింగ్ మాల్, ఫ్యామిలీ షాపింగ్ మాల్. కుటుంబమంతటికి కావలసిన అన్ని రకాల వస్త్రాలపై ఆనందపరిచే ఆఫర్లు. 10,000 రూపాయల పెళ్లి వస్త్రాల షాపింగ్ పై 1,499 రూపాయల వస్త్రాలు ఉచితం. 15,000 రూపాయల పెళ్లి వస్త్రాల షాపింగ్ పై 1,999 రూపాయల వస్త్రాలు ఉచితం. ప్రత్యేక కౌంటర్ లో ఫ్లాట్ 50% డిస్కౌంట్స్ తో పాటు బై 1 గెట్ 1, బై 1 గెట్ 2 ఆఫర్లతో పెట్టుబడి వస్త్రాలపై ప్రత్యేక తగ్గింపుతో ఏలూరులో పండుగ వేడుకైనా పెళ్లి వేడుకైనా వేదిక ఒక్కటే. RS షాపింగ్ మాల్, ఫ్యామిలీ షాపింగ్ మాల్. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి గుడి ఎదురుగా, RR పేట, ఏలూరు 2. RNR ఫైనాన్స్ దాకారపు రాజేశ్వరరావు గారి పర్యవేక్షణలో ఎముకలు మరియు కీళ్ల వైద్య నిపుణులు డాక్టర్ అక్కెం నరేష్ గారి ఆధ్వర్యంలో సరస్వతి హాస్పిటల్స్ సైకియాట్రిక్, న్యూరాలజీ, ఆర్థోపెడిక్ వైద్య సేవలు అందించబడును. అనుభవం, అంకిత భావం కలిగిన డాక్టర్స్ బృందంచే జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీలు, సైకియాట్రిక్, న్యూరాలజీ వైద్య సేవలు, న్యూరో సర్జరీలు నిర్వహించబడును. యాక్సిడెంట్ అండ్ ఎమర్జెన్సీ కేసులు 24 గంటలు చూడబడును. ఆరోగ్యశ్రీ మరియు EHS ఇన్సూరెన్స్ వారికి ఉచిత వైద్యం చేయబడును. నవశకానికి నాంది, మీ ఆరోగ్యానికి పునాది. సరస్వతి హాస్పిటల్, మల్టీ స్పెషాలిటీ అండ్ ట్రామా కేర్, గుబ్బలవారి వీధి, అతిథి హోటల్ ప్రక్కన, RR పేట, ఏలూరు 2. ఫోన్ 9908631611. ఆశ్రమ్ క్యాన్సర్ సెంట్రల్ ఆంధ్రాలో తొలిసారిగా 6 DOF టెక్నాలజీ కలిగిన వేరియంట్ ట్రూ బీమ్ ఆశ్రమ్ హాస్పిటల్స్ ఏలూరు నందు అందుబాటులో కలదు. బ్లడ్ క్యాన్సర్, మెదడు అండ్ ముఖ భాగంలో కణుతులు క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్, న్యూరో క్యాన్సర్, ఆర్థోపెటిక్ క్యాన్సర్, ఊపిరితిత్తుల క్యాన్సర్, గర్భాశయ ముఖ ద్వార క్యాన్సర్ సమస్యలకు మెడికల్ ఆంకాలజీ, సర్జికల్ ఆంకాలజీ, రేడియేషన్ ఆంకాలజీ, ఆంకో ఆంకాలజీ, ఆంకోపాథాలజీ వంటి వైద్య సేవలు మీకు అందుబాటులో. డాక్టర్ NTR వైద్య సేవ, EHS మరియు అన్ని రకాల ఇన్సూరెన్స్ల సదుపాయం కలదు. ఆశ్రమ్ క్యాన్సర్ కేర్, NH5, మల్కాపురం, ఏలూరు. కాంటాక్ట్ 08812288299. రవికిరణ్ కంటి ఆసుపత్రి వారి క్రిస్మస్, న్యూ ఇయర్, సంక్రాంతి శుభాకాంక్షలు. అరవింద్ ఐ హాస్పిటల్ మదురైలో శిక్షణ పొంది 15 సంవత్సరాల అనుభవం గల డాక్టర్ రవికిరణ్ నీల MS, FERS, రెటీనా స్పెషలిస్ట్ అండ్ కంటి నరముల వైద్య నిపుణులు మరియు డాక్టర్ హేమలత గుడిసేవ MS, FCRS, నల్లగుడ్డు మార్పిడి, ఫాకో అండ్ లాసిక్ కంటి వైద్య నిపుణులు గారిచే అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో సూపర్ స్పెషాలిటీ కంటి వైద్య సేవలు పూర్తి స్థాయిలో మన ఏలూరులో అందించబడును. రవికిరణ్ కంటి ఆసుపత్రి, ఇండియన్ బ్యాంక్ ఎదురుగా, RR పేట, ఏలూరు. అపాయింట్మెంట్ కొరకు సంప్రదించండి 898-898-4647, 898-898-4748. నడవలేక మోకాళ్ల నొప్పులతో బాధపడుతున్నారా? తుంటి ఎముక మరియు మోకాళ్ల అరుగుదల సమస్యలతో సతమతమవుతున్నారా? తుంటి ఎముక మరియు మోకాళ్ల అరుగుదలలో ఇబ్బంది పెడుతున్నాయా? మోకాళ్ల చిప్ప మరియు తుంటి మార్పిడి ఆపరేషన్ ఎక్కడ చేయించుకోవాలి అని ఆలోచిస్తున్నారా? మీ సమస్యలకు ఉన్నతమైన పరిష్కారం డాక్టర్ P. సునీల్ సందీప్ MS ఆర్థోపెటిక్ గారి ప్రభా హాస్పిటల్ నందు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు రిటైర్ అయిన పెన్షనర్స్ వారి కుటుంబ సభ్యులకు ఇంపోర్టెడ్ ఇంప్లాంట్స్ తో EHS ద్వారా ఉచితంగా ఆర్థోపెడిక్ విభాగంలో మోకాళ్ల చిప్ప మార్పిడి మరియు తుంటి ఆపరేషన్లు ఉచితంగా చేయబడును. మరియు ఎమర్జెన్సీ, అత్యవసర యాక్సిడెంట్ కేసులు ప్రభా హాస్పిటల్స్ మల్టీ స్పెషాలిటీ. డాక్టర్ సునీల్ సందీప్ MS ఆర్థో, పతైబాధ రైతు బజార్ వద్ద, ఏలూరు. కాంటాక్ట్
9652290849. మాడ్యులర్ హోమ్ ఆధునికతకు అద్దం పట్టేలా మీ ఆలోచనలకు ధీటుగా మీ ఇష్టానికి తగ్గట్టుగా మీ ఇంటికి మరింత అందాన్ని తెచ్చే ఇంటీరియర్స్ మీ ఇంటి వద్దకే. హై అండ్ జర్మన్ టెక్నాలజీ, ఫుల్లీ ఆటోమేటిక్ మిషనరీతో మాడ్యులర్ కిచెన్, వార్డ్రోబ్, పూజా యూనిట్, టీవీ యూనిట్, 3D వాల్ పేపర్స్ తో పాటు అన్ని రకముల ఇంటీరియర్స్ అత్యాధునిక మోడల్స్ తో డిజైన్ చేసే ఏకైక సంస్థ మాడ్యులర్ హోమ్. శాంతినగర్ 2వ లైను, పెట్రోల్ బంక్ ఎదురుగా, ఏలూరు. సెల్ నంబర్ 9855546888. వెల్కమ్ బ్యాక్. ఏలూరు పోలీస్ వారి ఆధ్వర్యంలో నడుస్తున్న శ్రీ సురేష్ చంద్ర బహుగుణ ఇంగ్లీష్ మీడియం పోలీస్ స్కూల్ విద్యార్థులకు మంచినీటి సదుపాయం కల్పించేందుకు ఏలూరు జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ ప్రతాప్ శివకిషోర్ ఒక 200 లీటర్ల సామర్థ్యం గల కూలింగ్ వాటర్ ప్రెషర్, 60 లీటర్ల కెపాసిటీ కలిగిన 4 ఫ్రిడ్జ్లను స్కూల్ హెడ్ మాస్టర్ స్రవంతికి అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని శుద్ధమైన త్రాగునీటి సదుపాయం కల్పించేందుకు ఈ చర్య తీసుకున్నట్లు తెలిపారు. వేసవి తాపాన్ని దృష్టిలో ఉంచుకుని విద్యార్థులు ఎలాంటి ఇబ్బంది పడకుండా చల్లని నీటిని అందుబాటులో ఉంచడం ద్వారా వారి శారీరక మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచడమే లక్ష్యమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఏఆర్ అదనపు ఎస్పీ ఎన్ఎస్ఎస్ శేఖర్, ఎస్బీ ఇన్స్పెక్టర్ మల్లేశ్వరరావు, ఏలూరు డీఎస్పీ శ్రవణ్ కుమార్, ఏఆర్ఆర్ఐ పవన్ కుమార్, ఆర్ఎస్ఐ నరేంద్ర, శ్రీ సురేష్ చంద్ర బహుగుణ ఇంగ్లీష్ మీడియం స్కూల్ ప్రధానోపాధ్యాయురాలు స్రవంతి, వైస్ ప్రిన్సిపల్ వరప్రసాద్ సాయిరాం మరియు అధ్యాపకులు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. మోస్ట్ ఆ పిల్లలు కూడా ఎవరైతే కంప్యూటర్స్ మీద ఇస్తున్నారో వాళ్ళు లైఫ్ లాంగ్ రిమెంబర్. నాకు కూడా చిన్నప్పుడు ఎక్కడైనా వెళ్తే అప్పుడు ఎల్ఐసి ఆఫీస్, బ్యాంక్స్ అక్కడ మాత్రమే కంప్యూటర్స్ కనపడేవి. యాజ్ ఎ కిడ్ చాలా ఎప్పుడెప్పుడు ఆ కంప్యూటర్ వాడదామా, ఎప్పుడెప్పుడు మౌస్ పట్టుకుందామా అనేది ఉండేది. అట్లా ఆల్ దీస్ కిడ్స్ విల్ బి వెరీ మచ్ ఎంకరేజ్. ఎక్కువ మందికి ఎక్కువ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అని మీరైతే ఏదైతే ఈ రోజు లాభం పొందుతున్నారో అట్లా దానికంటే ఇంకా 10 రెట్లు ఎక్కువ సమాజానికి సేవ చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. డిఎస్పీ గారు మా దగ్గరకు వచ్చి మా బహుగుణ పోలీస్ స్కూల్ ఉందండి, అక్కడ కంప్యూటర్ ల్యాబ్ పెట్టాలన్నప్పుడు మా కంప్యూటర్ స్టూడెంట్స్ ఉపయోగపడేవి. ఒక 8 కంప్యూటర్స్ నేను గంటకి 8 మంది నేర్చుకుంటే రోజు 5 hours 40 మంది, అలా రోజు 40 మంది స్టూడెంట్స్ డైలీ ఒక గంట కంప్యూటర్ ఎడ్యుకేషన్ చేసుకుంటే అవకాశం ఉంటుంది. ఇది ఇవ్వడం జరిగింది. అది మరి ఈరోజు కంప్యూటర్స్ మా ఎస్పీ గారికి అందజేస్తాము స్కూల్ చేయడానికి. ఆ సందర్భంగా మేము ఇక్కడ రావడం జరిగింది. సంతోషం. రాష్ట్ర న్యాయ సేవాధికారి సంస్థ అమరావతి వారి ఆదేశాల ప్రకారం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ చైర్మన్ మరియు జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎం సునీల్ కుమార్ ఆధ్వర్యంలో ఏలూరు 2వ అదనపు జూనియర్ సివిల్ జడ్జ్ బి రచన, తణుకు మొదటి అదనపు జూనియర్ సివిల్ జడ్జ్ పివి నాగరంజిత్ కుమార్, పాలకొల్లు జూనియర్ సివిల్ జడ్జ్ విఎస్ఎన్ లక్ష్మీ లావణ్య, జంగారెడ్డిగూడెం జూనియర్ సివిల్ జడ్జ్ రాజరాజేశ్వరి తేజస్వి సోమవారం అమీనాపేటలోని వెనుకబడిన తరగతుల వసతి గృహాన్ని సందర్శించారు. బాలికలకు అందుతున్న వసతులపైన వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జంగారెడ్డిగూడెం జూనియర్ సివిల్ జడ్జ్ రాజరాజేశ్వరి తేజస్వి మాట్లాడుతూ పరిసరాలు శుభ్రంగా ఉన్నప్పుడు మాత్రమే సంపూర్ణ ఆరోగ్యాన్ని కలిగి ఉంటామని, కావున చదువుతో పాటు పరిసరాల పరిశుభ్రతపై దృష్టి సారించాలని, పరిసరాలు మరింత జాగ్రత్తగా చూసుకోవాలని సూచించారు. అలాగే నేటి సమాజంలో బాలబాలికలపై అనేక అత్యాచారాలు జరుగుతున్నాయి, కావున బాలబాలికలు అప్రమత్తంగా ఉండాలని, అటువంటి సంఘటనలు తారసపడినప్పుడు ఉపాధ్యాయులకు కానీ, తల్లిదండ్రులకు కానీ, స్నేహితులకు కానీ తెలియచేయాలని, సమస్యను గోప్యంగా ఉంచి మరింత జటిలం చేసుకోరాదని సూచించారు. తణుకు మొదటి అదనపు జూనియర్ సివిల్ జడ్జ్ పివి నాగరంజిత్ కుమార్ మాట్లాడుతూ జిల్లా న్యాయ సేవాధికార సంస్థలో బాలబాలికలకు ఉచిత న్యాయ సహాయాన్ని అందిస్తున్నాయని, వీరితో పాటు ఆర్థికంగా వెనుకబడిన మరియు షెడ్యూల్ కులాలు, తెగలు, వికలాంగులు, స్త్రీలకు, ప్రకృతి వైపరీత్యాలకు గురైన ప్రజలకు ఉచిత న్యాయ సహాయాన్ని అందిస్తారని తెలియజేశారు. అలాగే అర్హులైన బాధితులకు పరిహారం ఇవ్వడం జరుగుతుందని, ఈ అవకాశాన్ని అర్హులైన వారు ఉపయోగించుకోవచ్చునని తెలిపారు. మరి కార్యక్రమంలో వసతి గృహ ప్రిన్సిపల్ లలిత తదితరులు పాల్గొన్నారు. అనేది కాంప్లికేటెడ్ గా సెక్షన్ లాంగ్వేజ్ లో కాకుండా మీకు అర్థమయ్యేలాగా సింప్లిఫైడ్ గా మాట్లాడాలి. సో ఫస్ట్ గా ఈ యాక్ట్ అనేది నేను చెప్పినట్టు 2012లోనే రావడం జరిగింది. చిల్డ్రన్స్ డే రోజు దీన్ని ఇంప్లిమెంట్ చేశారు గవర్నమెంట్.
ఎక్కడన్నా పిల్లల పట్ల బిలో 18 years ముందు చెప్పినట్టు అది అబ్బాయి అయినా సరే అమ్మాయి అయినా సరే 18 సంవత్సరాల లోపు పిల్లల మీద ఎవరైనా దాడి చేస్తే, సెక్షువల్గా వాళ్ళని హెరాస్ చేసినా, బెదిరించినా, కొట్టినా, ఏమి చేసినా వాళ్ళ పట్ల వాళ్ళని తప్పుడు ఉద్దేశంతో చూసినా కూడా అది నేరమే అని గుర్తించి దాన్ని ఈ చట్టంలో పెట్టడం జరిగింది. అలా ఎప్పుడైనా మీకు జరిగినప్పుడు మీరు మీ తల్లిదండ్రులకు ఫస్ట్ చెప్పాలి. తల్లిదండ్రుల్లో కూడా ముఖ్యంగా తల్లికి ముందుగా చెప్పుకోవాలి, మీ మదర్కి చెప్పాలి, అలానే మీ టీచర్స్కి చెప్పాలి. మీ స్కూల్ ప్రిన్సిపల్స్లో జరుగుతుందంటే మీరు మీ టీచర్కి చెప్పాలి. లేదంటే మీరు భయపడుతున్నారు, మీ పట్ల ఇలా జరిగింది, మీరు ఎలా మాట్లాడాలో మీకు బయటికి తెలియట్లేదు, కనీసం మీరు మీ ఫ్రెండ్స్లో అన్నట్టు దాన్ని షేర్ చేసుకున్నా వాళ్ళన్నా సరే దాన్ని టీచర్స్ దృష్టికి తెచ్చేలా మీరు చూడాల్సిన అవసరం ఉన్నది. ఇప్పుడు యాక్ట్ మన ప్రొటెక్షన్ కోసం పెట్టారు, కానీ అది జరుగుతుంది అని బయటికి మనమే కదా చెప్పాలి. సో అలా జరిగినప్పుడు మీరు బయటికి మాట్లాడి చెప్పుకోవాలి. ఇప్పుడు ఈ యాక్ట్ కింద నేరాలు అంటున్నాం. ఎలాంటి నేరాలు వస్తాయి ఈ యాక్ట్ కింద అంటే, ఎవరైనా మీ పైన లైంగికంగా దాడి చేసినా, లేదా మీరు వెళ్తున్నప్పుడు రోడ్డు మీద వెంటపడి వేధించినా, కొంతమంది పెద్ద పిల్లలు పోనీ మరీ చిన్నపిల్లలు కాకపోయినా సోషల్ మీడియాలో అన్నోన్ పర్సన్స్ మెసేజ్ చేస్తూ ఉంటారు, లేదా తెలియని నెంబర్ నుంచి వస్తూ ఉంటాయి మెసేజ్లు, ఇన్స్టాగ్రామ్ అని, వాట్సాప్ అని. అవన్నీ మన బెనిఫిట్ కోసం మనం ఉపయోగించుకుంటే టెక్నాలజీ చాలా బాగుంటుంది. మీతో ఫ్రెండ్లీగా మాట్లాడుతూ ఉండే అక్కలు అవ్వచ్చు, అన్నయ్యలు అవ్వచ్చు, దీంట్లో ఓన్లీ మేల్ పర్సన్సే అటాక్ చేస్తారు, లేదా ఓన్లీ ఫీమేల్ వాళ్ళే ఇలా చేస్తారు అనే ఏది ఒక డిఫరెంట్గా ఉండదు బయట. ఏలూరు నగరంలోని సత్రంపాడు ఆదిత్య కళాశాలలో శక్తి యాప్పై విద్యార్థులకు ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని 3వ పట్టణ ఎస్ఐ అప్పారావు శక్తి టీం వారితో కలిసి సోమవారం ఉదయం ఏర్పాటు చేశారు. ఈ యాప్ ద్వారా ఆపదలో ఉన్న విద్యార్థులు, మహిళలు, యువతులు పోలీసుల సహాయం పొంది ఆపద నుండి బయటపడవచ్చునని ఆయన వారికి సూచించారు. చుట్టుపక్కల వారికి కూడా తెలియజేసి వారిని కూడా అవగాహన కలిగించాలని ఆయన వారికి తెలిపారు. యాప్ను వినియోగించి ఎప్పుడు సహాయం కావాలన్నా సమయంతో సంబంధం లేకుండా సహాయం అందుతుందని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. సబ్ ఇన్స్పెక్టర్కు తక్కువగా టీము మీకు మనం రక్షించడానికి, ఎవరైనా ఆపదలో ఉంటే రక్షించడానికి చేశారు కదా మీరు. హలో అమ్మా, ఫోన్ లాంటి తిప్పండి అమ్మా, పైకి ఎత్తండి. మీరు వెనుకున్న వాళ్ళు మీ చేతిలో ఈ శక్తి యాప్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. మహిళల భద్రత కోసం ముఖ్యంగా ఎవరైతే ఒంటరిగా ట్రావెల్ చేస్తూ ఉంటారో ఆ మహిళల భద్రత కోసం శక్తి యాప్ అన్నది మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకొని వచ్చింది. ఈ శక్తి యాప్లో ఒక భద్రతా పరంగానే కాకుండా మీ ఫ్యామిలీలోని ఇష్యూస్ కూడా మీరు కంప్లైంట్ చేయడానికి ఉద్దేశించి ఈ యాప్ ఉపయోగపడి మీరు చూస్తే మీరు డౌన్లోడ్ చేసుకున్న శక్తి యాప్ ఒకసారి ఓపెన్ చేస్తే దాంట్లో ఉంటుంది చూడండి, 100 కానీ 900 కూడా మీరు కాల్ చేయొచ్చు. అలాగే పోలీస్ స్టేషన్ మీరు రాకుండానే మీరు ఆన్లైన్లో కంప్లైంట్ కూడా ఫైల్ చేయొచ్చు. తర్వాత ఎవరైనా చిల్డ్రన్స్ కానీ లేకపోతే ఎవరు మిస్ అయినట్టంటే కూడా మా పోలీస్ స్టేషన్కి మీరు ఆన్లైన్ ద్వారానే ఫిర్యాదు చేయొచ్చు. తర్వాత నైట్ షెల్టర్ మీరు ఎప్పుడైనా సరే కానీ ఒంటరిగా ఎక్కడైనా జర్నీ చేస్తున్నప్పుడు మీకు అక్కడ మీకు తెలియని ప్రదేశాలకు ఎప్పుడైనా వెళ్ళినప్పుడు అక్కడెక్కడే కూడా మీకు నైట్ ఉండడానికి ప్లేస్ లేకపోతే కూడా మాకు నైట్ షెల్టర్ కావాలని కూడా మీరు రిక్వెస్ట్ చేయొచ్చు. తర్వాత చూస్తే ఇల్లీగల్ యాక్టివిటీ చుట్టుపక్కల ఏదైనా ఇల్లీగల్ యాక్టివిటీస్ మీ దృష్టికి వస్తే అవి కూడా ఫిర్యాదు చేయడానికి మీరు ఇదే యాప్లో కూడా మీరు చూస్తే మీకు అక్కడ రిపోర్ట్ ఇల్లీగల్ యాక్టివిటీస్ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఇచ్చారు. అక్కడ దాంట్లో ఈ ఇల్లీగల్ యాక్టివిటీస్ సంబంధించి కూడా మీరు రిపోర్ట్ చేయొచ్చు. అలాగే మీ ఫ్యామిలీలో ఏమైనా ఇష్యూస్ ఉంటే కూడా కౌన్సిలింగ్ నిర్వహిస్తారు. ఏదైనా ఒక మీ పేరెంట్స్ వద్ద కావచ్చు, లేకపోతే మీ కజిన్స్ కావచ్చు, బ్రదర్స్ కావచ్చు, ఏదన్నా ఫ్యామిలీలోకి ఎవరైనా సరే కొద్దిగా అన్స్టేబుల్గా ఉంటే వాళ్ళు కౌన్సిలింగ్ చేయడం కానీ జరుగుతూ ఉంటుంది. అలాగే మీ వాట్సాప్ ద్వారా కూడా మీకు ఏదైనా సమస్య ఉంటే వాట్సాప్ ద్వారా కూడా ఫిర్యాదు చేయొచ్చు.
అలాగే మీరు ఒంటరిగా కానీ లేదా వేరే ఎక్కడికైనా వెళ్తూ ఉన్నప్పుడు ట్రావెల్ చేస్తున్నప్పుడు కూడా మీరు సేఫ్ ట్రావెల్ అని చెప్పేసి మీకు ఆప్షన్ ఉంది. అలాగే మీకు దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్ కూడా మీకు నిగేర్లో కూడా ఎవరైనా పెట్రోలింగ్ పార్టీస్ కానీ లేకపోతే రోడ్ సేఫ్టీ మొబైల్స్ కానీ ఏవైనా ఉన్నాయి మీకు దగ్గరలో ఉన్నాయి కూడా నియర్ యూ అని చెప్పేసి మీకు ఒక ఆప్షన్ ఉంది. మీకు దగ్గరలో పోలీసు సహాయం చేయడానికి ఎవరైనా ఉన్నారో వాళ్ళ కాంటాక్ట్ నెంబర్తో సహా మీకు ఈ యాప్లో కనిపిస్తుంది. అలాగే శక్తి హెల్ప్ లైన్ అని చెప్పేసి ఒకటి ఆప్షన్ ఉంది. అంటే మీ ఎనీ ప్రాబ్లం మీరు హెల్ప్ లైన్ కాల్ చేసి మీరు ఫిర్యాదు చేయొచ్చు. సో శక్తి యాప్ అన్నది అన్ని విధాలుగా మీకు యూజ్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. దయచేసి మహిళల భద్రత గురించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా ఈ యాప్ను రూపొందించడం జరిగింది. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్క భద్రతకి పోలీస్ వ్యవస్థ తరఫున మేము భరోసా కల్పిస్తామని చెప్పి హామీ ఇస్తా ఉన్నాము. థ్యాంక్ యూ అమ్మ. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక ద్వారా అందిన అర్జీల పరిష్కారంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని జిల్లా రెవెన్యూ అధికారి విశ్వేశ్వరరావు తెలిపారు. సోమవారం కలెక్టరేట్ కార్యాలయ గోదావరి సమావేశ మందిరంలో జరిగిన జిల్లా స్థాయి ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి విశ్వేశ్వరరావుతో పాటు ఏలూరు ఆర్డీఓ అచ్యుత అంబరీష్, డిఆర్డీఏపీడీ ఆర్ విజయరాజు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు కె భాస్కర్, దేవకిరాణి, జిల్లా మైనార్టీ సంక్షేమాధికారి ఎన్ఎస్ కృపావరం, హౌసింగ్ పీడీ సత్యనారాయణ, సర్వేశాఖ ఏడీ షేక్ అహ్మద్ అన్సారీలతో కలిసి అర్జీలు స్వీకరించారు. జిల్లాలో ఆయా ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల నుండి అందిన అర్జీలను త్వరితగతిన పరిష్కరించి నాణ్యత గల ఎండార్స్మెంట్ అందజేయాలని డిఆర్ఓ అధికారులకు సూచించారు. జిల్లా శాఖ అధికారులు వారి శాఖలకు సంబంధించిన అర్జీలను క్షుణ్ణంగా పరిశీలించి తమ సిబ్బందితో నిర్ణీత గడువులోగా త్వరితగతిన పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా అధికారులు పని చేయాలని అన్నారు. పీజీఆర్ఎస్ కార్యక్రమంలో పోలీస్, రెవెన్యూ, పౌర సరఫరాల తదితర శాఖలకు సంబంధించి సమస్యల పరిష్కారం కోసం పలు వినతులు అందాయని చెప్పారు. కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా అధికారులు, కలెక్టరేట్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఎర్రకాలువ రిజర్వాయర్ భూముల్లో మిగులుగా ఉన్న 3000 ఎకరాలు 2 మండలాల్లో పేదలు, వ్యవసాయ కార్మికులు, దళితులు, గిరిజనులకు సాగుకి అవకాశం ఇవ్వాలని హైకోర్టు ఆదేశాలను అమలు చేయాలని వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు రవి డిమాండ్ చేశారు. జిల్లా కలెక్టరేట్ కార్యాలయం వద్ద డిఆర్ఓ విశ్వేశ్వరరావుకి వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కమిటీ బృందం వినతిపత్రం అందజేసింది. ఈ సందర్భంగా రవి మాట్లాడుతూ జంగారెడ్డిగూడెం, టి నర్సాపురం మండలాల్లో ఉన్న ఎర్రకాలువ రిజర్వాయర్ కోసం సేకరించిన భూముల్లో మిగులు భూములు 3000 ఎకరాలు ఉన్నాయని, వీటిని చట్టవిరుద్ధంగా భూములకు అమ్మిన భూస్వాములే నేటికి అక్రమ సాగు చేస్తున్నారని మండిపడ్డారు. భూములు లేని పేదల్ని ఈ భూముల్లోకి వస్తే కేసులు పెట్టి జైళ్లలో పెట్టిస్తామని భూస్వాములు బెదిరిస్తున్నా అధికారులు మొద్దు నిద్రపోతున్నారని మండిపడ్డారు. గత ప్రభుత్వాలు వారికి దన్నుగా నిలవడం వల్ల చట్టవిరుద్ధంగా ప్రభుత్వ భూములు అనుభవిస్తూ భూస్వాములు పబ్బం గడుపుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం జిల్లా కార్యదర్శి పి రామకృష్ణ మాట్లాడుతూ గత 10 ఏళ్ల నుండి ఈ 2 మండలాల్లో ఉన్న పేదలు, దళితులు, గిరిజనులు భూముల కోసం పోరాడుతున్న ఇరిగేషన్, రెవెన్యూ శాఖ అధికారులు పట్టనట్టుగా వ్యవహరించారని మండిపడ్డారు. భూములు సాగు చేసుకునే అవకాశం కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు ఎం సుధారాణి, రాజు, దుర్గమ్మ తదితరులు పాల్గొన్నారు.
విషయంలో కూడా నిర్వాసితులు చిన్నచూపు చూశారనేదే మా అభిప్రాయం. చట్టాలు అమలు చేయాల్సిన ప్రభుత్వాలే ఉల్టాగా వ్యవహరిస్తున్నాయనేది మేము భావిస్తాం. ఇందులో అండి 10% పూర్తయితే మిగతా 90% పూర్తయ్యేటప్పటికి ఎన్ని దశాబ్దాలు గడుస్తాయి? మన ఆంధ్రుల జీవనాడి పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో నిర్వాసితులు అవుతున్న వారికి పునరావాసం కల్పించే చర్యలు సక్రమంగా తీసుకోవాలని చెప్పి ప్రభుత్వాన్ని కలెక్టర్ గారి ద్వారా కోరడం కోసం ఈరోజు కుకునూరు వేలేర్పాడు మండలాల నిర్వాసితులు ఇక్కడికి వచ్చారు. వారు కోరుతున్నది చాలా న్యాయమైంది. ఎందుకంటే ప్రభుత్వాలే చెప్పినాయి వాళ్ళ త్యాగాల పునాదుల మీదే ప్రాజెక్ట్ నిర్మిస్తామని. మరి వాళ్ళ త్యాగాలకు ఇచ్చే విలువేంటి? ప్రాజెక్ట్ నిర్మాణం 75% అయింది, పునరావాసం 10% పూర్తయింది. మరి ఇది 20 ఏళ్ళు అయినా ఇంకా 10% పూర్తయిందంటే మిగతా 90% మంది నిర్వాసితులకి ఎప్పుడు పునరావాసం పూర్తి చేస్తారు? అంటే ఇప్పుడు చంటి బిడ్డలుగా ఉన్నవాళ్ళు తాత ముత్తాతలు అయినా కూడా అవ్వదనే అనుకోవాలా? కాబట్టి ప్రభుత్వం ఈ రకంగా నిర్లక్ష్యం చేయడం కుదరదు. మరొకటి మేము కోరుతున్నది, వీళ్ళు కాంటూర్ లెక్కల ప్రకారంగా ఇస్తామని చూస్తున్నారు. 41 కాంటూరు 45 కాంటూరు లెక్కలు చెప్తున్నారు. ఇవన్నీ కాకి లెక్కలు, అశాస్త్రీయమైన లెక్కలు. నిజమైన లెక్కలు మొన్న వరద గోదావరి చెప్పింది 2022 వరదల్లో మొత్తం అన్ని గ్రామాలు మునిగిపోయినాయి. మీరు దాన్ని ప్రామాణికంగా తీసుకుని కుకునూరు వేలేర్పాడు మండలంలో ఉన్న అన్ని గ్రామాలని కూడా యూనిట్గా తీసుకుని వాళ్ళకి ప్యాకేజ్ ఇవ్వాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. అలాగే 18 సంవత్సరాలు నిండిన వాళ్ళకి ప్యాకేజ్ ఇచ్చే విషయంలో 2017 సంవత్సరాన్ని ప్రామాణికంగా తీసుకుంటున్నారు. మీరు అప్పుడు ఖాళీ చేసేస్తే పర్వాలేదు, కానీ ఖాళీ చేయించలేదు. అప్పుడు 10 సంవత్సరాలు ఉన్న వాళ్ళకి ఇప్పుడు 18 ఏళ్ళు నిండింది. అప్పుడు 17 సంవత్సరాల 364 రోజులు ఉన్న వాళ్ళకి ఇప్పుడు 25 ఏళ్ళు నిండింది. అయినా వాళ్ళకి ప్యాకేజీ నిరాకరిస్తున్నారు. వీరికి కూడా అందరికీ ప్యాకేజ్ ఇవ్వాలని, ఈ రకంగా పునరావాసం యొక్క సమస్యల్ని అర్థం చేసుకుని పరిష్కారం చేయాలని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఏ గ్రామాల్లో ఎట్లాంటి సమస్యలు ఉన్నాయో నిర్దిష్టంగా గ్రామస్తులు తీసుకొచ్చినటువంటి విషయాల్ని పరిశీలన చేసి పరిష్కారం చేయాలని చెప్పేసి మేము కోరుతున్నాం. రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో గృహ వినియోగదారులకు, వర్తక వాణిజ్య సంస్థలకు విద్యుత్ స్మార్ట్ మీటర్లు బిగిస్తున్న కారణంగా విద్యుత్ మీటర్ రీడర్స్ ఉపాధి కోల్పోతున్నారని ఏఐటీసీ ఏలూరు జిల్లా అధ్యక్షులు రెడ్డి శ్రీనివాస్ డాంగే, విద్యుత్ మీటర్ రీడర్స్ యూనియన్ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా కోశాధికారి కె మల్లేశ్వరరావు ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం ఏపీ విద్యుత్ మీటర్ రీడర్స్ యూనియన్ రాష్ట్ర పిలుపులో భాగంగా ఏలూరు కలెక్టరేట్ కార్యాలయం వద్ద మీటర్ రీడర్స్ ధర్నా చేసి జిల్లా రెవెన్యూ అధికారికి వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా డాంగే మల్లేశ్వరరావు మాట్లాడుతూ ఉపాధి కోల్పోతున్న విద్యుత్ మీటర్ రీడర్స్కు విద్యుత్ సంస్థలోనే విద్యార్హతలను బట్టి ఉపాధి కల్పించాలని డిమాండ్ చేశారు. 2024లో విద్యుత్ శాఖ అధికారులు మరియు సీఎండీ విద్యుత్ మీటర్ రీడర్స్ యూనియన్ రాష్ట్ర నాయకులతో చేసుకున్న ఒప్పందానికి సంబంధించిన హామీలను అమలు చేయాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో విద్యుత్ మీటర్ రీడర్స్ యూనియన్ జిల్లా సహాయ కార్యదర్శి దుర్గారావు, శంకర్, అప్పారావు, జిల్లా ఆర్గనైజింగ్ కార్యదర్శి బి స్వామి, యూనియన్ నాయకులు వెంకట్రావు, ధర్మరాజు, వెంకటేశ్వరరావు, రామకృష్ణ, గోపి, శ్రీధర్రావు, అనిల్, మురళీబాబు, సూరిబాబు, అప్పలస్వామి, ఈశ్వర్రావు, లక్ష్మణరావు, మీటర్ రీడర్స్ తదితరులు పాల్గొన్నారు. గత 20 సంవత్సరాలుగా విద్యుత్ సంస్థను నమ్ముకుని ఉపాధి పొందుతూ ఉన్నారు మీటర్ రీడర్స్గా. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా స్మార్ట్ మీటర్లు వచ్చినటువంటి నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 4,000 మంది విద్యుత్ మీటర్స్ రోడ్డున పడేటువంటి ప్రమాదం ఏర్పడింది. కాబట్టి విద్యుత్ మీటర్స్ గత 20 సంవత్సరాలుగా విద్యుత్ సంస్థను నమ్ముకుని పనిచేస్తూ ఉన్నారు. కాబట్టి వీరికి విద్యుత్ సంస్థలోనే ఉపాధి కల్పించాలని ఏఐటీయూసీగా డిమాండ్ చేస్తూ ఉన్నాము. వీరు గత 20 సంవత్సరాలుగా సంస్థను నమ్ముకుని 4,000 మంది అంటే పరోక్షంగా 20,000 మంది విద్యుత్ సంస్థను ఆధారపడి జీవిస్తూ ఉన్నారు. కాబట్టి వీరికి విద్యుత్ సంస్థలోనే ప్రత్యామ్నాయ ఉపాధి కల్పిస్తామని గతంలో కూడా 2024 ఫిబ్రవరిలో ఈ విద్యుత్ ఉన్నతాధికారులు సీఎండీ కూడా వీరికి లిఖితపూర్వకమైనటువంటి హామీ ఇచ్చారు. ఒక సంవత్సరం 2 మాసాలు గడిచినప్పటికీ ఈ వేళకు కూడా విద్యుత్ ఉన్నతాధికారులు ఇచ్చినటువంటి హామీలని షిఫ్ట్ ఆపరేటర్లుగాను, కంప్యూటర్ ఆపరేటర్లుగాను, వాచ్మెన్లుగా, అటెండర్లుగా పోస్టులు నియమించి ఉద్యోగ భద్రత కల్పించి వీరిని ఆదుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో ఈ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని చెప్పేసి హెచ్చరిస్తూ ఉన్నాం. 20 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నామండి. మాకు గత 2024 ఫిబ్రవరి నెలలో ఇచ్చిన మినిట్స్ రూపంలో మాకు ఉద్యోగ భద్రత కల్పించాలని అడగడం జరిగింది. దానికి మీ క్వాలిఫికేషన్ బట్టి విద్యుత్ సంస్థలోనే షిఫ్ట్ ఆపరేటరు, కంప్యూటర్ ఆపరేటరు, వాచ్మెన్, అటెండర్లు పోస్టులు ఇమ్మని చెప్పడం జరిగింది. స్మార్ట్ మీటర్లు వస్తున్న తరుణంలో అలాగే చేస్తామని చెప్పి అప్పుడు ఎనర్జీ సెక్రటరీ గారు విజయనంద్ గారు హామీ ఇవ్వడం జరిగింది.
కానీ ఇప్పుడు స్మార్ట్ మీటర్లో అన్ని చోట్ల బిగించేస్తున్నారు కాబట్టి మా ఉపాధి కోల్పోయే ప్రమాదం ఉంది. కాబట్టి మేము మా స్టేట్ కమిటీ ఇచ్చిన కార్యాచరణలో భాగంగా ఈరోజు ఏలూరు జిల్లా కలెక్టర్ గారికి మా ఒక సమస్యలపై వినతి పత్రం ఇవ్వడానికి రావడం జరిగింది. మాకు ఉద్యోగ భద్రత కల్పించాలని చెప్పి కలెక్టర్ గారికి విన్నవించడం జరుగుతుంది. వర్జీనియా పొగాకు చివరి ఆకు కొనుగోళ్ల వరకు రైతులకు లాభదాయకమైన ధరను అందించేందుకు పొగాకు బోర్డు కట్టుబడి ఉంటుందని బోర్డు చైర్మన్ యశ్వంత్ కుమార్ తెలిపారు. కావున రైతులు ఎటువంటి మధ్యవర్తులను నమ్మకుండా బోర్డును విశ్వసించాలని విజ్ఞప్తి చేశారు. జంగారెడ్గూడెంలోని వర్జీనియా పొగాకు వేలం కేంద్రాల్లో కొనుగోళ్ల ప్రక్రియను సోమవారం చైర్మన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా చైర్మన్ యశ్వంత్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఏడాది నిర్దేశిత లక్ష్యం కంటే ఎక్కువగా రైతులు పొగాకును సాగు చేశారని, ఈ ఏడాది 167 మిలియన్ల వర్జీనియా పొగాకు ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా తీసుకున్నామని, కానీ రైతులు దాదాపు 240 మిలియన్ల పొగాకును ఉత్పత్తి చేశారని చెప్పారు. దీన్ని విక్రయించడం అతిపెద్ద లక్ష్యమని పేర్కొన్నారు. మొదటి రోజు కిలో వర్జీనియా పొగాకు ధర 290 రూపాయలుగా ఉందని, అయితే అంతర్జాతీయ మార్కెట్ ఆధారంగా ఇక్కడ ధర కల్పించడం జరుగుతుందని చెప్పారు. అయినప్పటికీ రైతులు ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, రైతులకు లాభదాయకమైన ధరను కల్పించేందుకు తాము కృషి చేస్తున్నామని చైర్మన్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో యాక్షన్ సూపరింటెండెంట్లు సురేంద్ర కుమార్, బి శ్రీహరి, ఎస్జీఓ ప్రశాంత్, రైతు సంఘాల నాయకులు కరాటం రెడ్డిబాబు, పరిమి రాంబాబు, సత్రం వెంకట్రావు, అట్లూరి సతీష్, గడ్డమణుగు సత్యనారాయణ, వామిశెట్టి హరిబాబు, అల్లూరి రామకృష్ణ, గద్దె లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు. అలానే ఈ 2 ఆక్షన్ ప్లాట్ఫామ్లో కూడా పెద్ద ఎత్తున మనకు లక్ష్యం ఉన్నది. అంటే ఒక ఆక్షన్ ప్లాట్ఫామ్లో 20 మిలియన్ల కేజీలు, రెండో ఆక్షన్ ప్లాట్ఫామ్లో 17.5 మిలియన్ల కేజీలు అమ్మాల్సిన బాధ్యత ఉంది. ఈ పరిస్థితుల్లో లాస్ట్ ఇయర్ అయితే జరిగిపోయిన సంవత్సరంలో మనం విజయవంతంగా 215 మిలియన్లు ఆంధ్రప్రదేశ్ మొత్తంలో 289 రూపాయల యావరేజ్ ధరతో మనము ఆక్షన్ చేసుకున్నాం. కానీ ఈ సంవత్సరము మనకున్న పరిస్థితుల్లో పెద్ద ఎత్తున లక్ష్యం చాలా పెద్దగా ఉన్నది. 240 మిలియన్లు అనేది రికార్డు స్థాయిలో మనం పంట అమ్ముకోవాల్సిన పరిస్థితి ఉన్నది. అలాగే జంగారెడ్డిగూడెంలో ఈ 2 ఉభయ ప్లాట్ఫామ్లలో కూడా టార్గెట్ చాలా ఉంది. 20 మిలియన్లు 18 మిలియన్లు అమ్మాలి. సో ఇది ఎలా అమ్మాలి? ఇంత పెద్ద లక్ష్యాన్ని మేము ఎలా ఎదుర్కోవాలి? రైతులకి మరలా పొగాకు బోర్డు మీ ద్వారా తెలియజేస్తున్నాను. పొగాకు బోర్డు ఎల్లప్పుడూ కూడా రైతుల యొక్క చివరి ఆకు వరకు రెమ్యునరేటివ్ ప్రైస్, లాభదాయకమైన ధరలో అమ్మించడానికి కట్టుబడి ఉన్నది. రైతులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాము, మీ ద్వారా ఎవరు కూడా బయట అమ్మకాలు చేసుకోవద్దు. దయచేసి పొగాకు బోర్డుని విశ్వసించండి. పొగాకు బోర్డు ద్వారా మీకు మంచి లాభదాయకమైన ధర అందించడానికి మేము సర్వదా కృషి చేస్తాము. అయితే పోయిన సంవత్సరం ఉన్న పరిస్థితులకి ఇప్పుడున్న పరిస్థితులకి కొంచెం భిన్నంగా ఉంది. పోయిన సంవత్సరము ఏ ఆకు పెట్టినా కానీ మంచి రేటుతో అమ్మడం జరిగింది. కానీ ఈ సంవత్సరము మనకి పోటీ వచ్చే దేశాలైనటువంటి బ్రెజిల్, జింబాబ్వే దేశాల్లో వాళ్ళకి వాతావరణ పరిస్థితులు అనుకూలించి పెద్ద ఎత్తున పంట పండించున్నారు. బ్రెజిల్లో అయితే దాదాపుగా 700 మిలియన్లు, జింబాబ్వేలో అయితే 300 మిలియన్లు. ఈ 2 దేశాలు మనకి ప్రధానంగా పోటీ వచ్చే దేశాలు. వీటిలో విపరీతంగా పండించడం వల్ల మనం కొంత గడ్డు పరిస్థితి ఎదుర్కోవాల్సి వస్తుంది. అయినప్పటికీ కూడా పొగాకు బోర్డు రైతుల పట్ల నిజమైన ప్రేమతో, శ్రద్ధతో వీరి ప్రతి చివరి పొగాకు వరకు కూడా అమ్మించడానికి, లాభదాయకమైన ధరలో అమ్మించడానికి కట్టుబడి ఉంది. కోకో గింజల కొనుగోళ్లను కంపెనీలు నిలిపివేయడం వల్ల కోకో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని కోకో రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం ఆంధ్రప్రదేశ్ కోకో రైతుల సంఘ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఏలూరు కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించారు. రైతుల వద్ద ఉన్న కోకో గింజలను ప్రభుత్వమే కొనుగోలు చేసి ఆదుకోవాలంటూ కోకో రైతులు నినాదాలు చేశారు. అనంతరం జిల్లా కలెక్టరేట్లోని స్పందన కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారికి కోకో రైతులు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ కోకో రైతుల సంఘ రాష్ట్ర అధ్యక్షులు బొల్లు రామకృష్ణ, రాష్ట్ర కార్యదర్శి కె శ్రీనివాస్ మాట్లాడారు. గత నెల రోజులుగా కోకో రైతులు కోకో గింజల కొనుగోలు, ధర సమస్యలపై రోడ్లెక్కి ఆందోళన చేస్తున్నారని చెప్పారు. ఈ సమస్యలపై అధికారులు, ప్రభుత్వం, కంపెనీలతో మాట్లాడినా కోకో గింజల కొనుగోలు కంపెనీలు తమ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయని విమర్శించారు. కిలో కోకో గింజలకు 900 రూపాయల ధర కల్పించకపోతే రైతులు తీవ్రంగా నష్టపోతారని, ఈ పరిస్థితుల్లో ప్రభుత్వమే రంగంలోకి దిగి కోకో రైతుల వద్ద ఉన్న కోకో గింజలను వెంటనే కొనుగోలు చేయాలని, ధరల స్థిరీకరణ నిధి పథకం వర్తింప చేయాలని డిమాండ్ చేశారు. విదేశీ కోకో గింజల దిగుమతులు నిలుపుదల చేయాలని కోరారు. కోకో గింజలకు కనీస మద్దతు ధర ప్రకటించాలని అన్నారు.
ఉద్యాన శాఖ నుండి రావాల్సిన సబ్సిడీ బకాయిలు అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రాంతీయ కొబ్బరి రైతు సంఘ ఉపాధ్యక్షులు మున్నంగి సుబ్బారెడ్డి, పెదవేగి ఆయిల్ ఫెడ్ కర్మాగారం పరిధి ఆయిల్ ఫామ్ రైతు సంఘ అధ్యక్షులు ఉండవల్లి వెంకట్రావు, ఆంధ్రప్రదేశ్ కోకో రైతు సంఘ రాష్ట్ర సహాయ కార్యదర్శి గుదిబండ వీరారెడ్డి, రాష్ట్ర కమిటీ సభ్యులు కోనేరు సతీష్ బాబు, వివిధ మండలాల నుండి వచ్చిన కోకో రైతులు పాల్గొన్నారు. కోకో రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి ఈరోజు కోకో గింజలు వెంటనే కొనుగోలు చేయాలని, అన్సీజన్ గింజలు వెంటనే కొనాలని, అలాగే అంతర్జాతీయ మార్కెట్ ప్రకారం ధర ఇవ్వాలని చెప్పేసి ఇవాళ ఏలూరు కలెక్టరేట్ ముందు కోకో రైతులందరూ కూడా ధర్నా చేయడం జరిగింది. మొన్న జరిగిన కోకో రైతుల రాష్ట్ర సదస్సు సందర్భంగా ఆంధ్రప్రదేశ్ కోకో రైతు సంఘం ఈరోజు రేపు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండలాల్లో కూడా పెద్ద ఎత్తున ధర్నాలు, రాస్తారోకో కార్యక్రమాలు చేయాలని చెప్పేసి పిలిపివ్వడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు ఏలూరు కలెక్టరేట్ ముందు కూడా కోకో రైతులందరూ కూడా ధర్నా చేసి ఇవాళ అధికారులకు వినతిపత్రం కూడా ఇవ్వడం జరిగింది. ప్రధానంగా ఇవాళ కోకో గింజలు కొనుగోలు చేయకపోవడం వల్ల, కంపెనీలు ఇష్టారాజ్యంగా వ్యవహరించడం వల్ల, కంపెనీలు సిండికేట్గా మారిపోవడం వల్ల ఇవాళ కోకో రైతులు తీవ్రంగా నష్టపోతూ ఉన్నారు. ప్రధానంగా లక్ష రూపాయలు పెట్టుబడి పెట్టి కౌలు తీసుకున్న కోకో కౌలు తీసుకున్న కౌలు రైతులు ఇవాళ పెద్ద ఎత్తున నష్టపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇవాళ కనీసమైన పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి కనబడట్లేదు. మరి ఇట్లాంటి పరిస్థితుల్లో కోకో రైతులు తీవ్రంగా నష్టపోతున్నా సరే ఇవాళ అధికార యంత్రాంగం, ప్రభుత్వం ఇవాళ ఆలస్యం చేస్తూ ఉన్నారు, తాసాలు చేస్తూ ఉన్నారు. అన్సీజన్ గింజలు రైతుల దగ్గర ఉండిపోయినాయంటే ఎంత దారుణమైన పరిస్థితి ఉందో మనకు అర్థమవుతూ ఉంది. మరి ఇట్లాంటి పరిస్థితుల్లో కోకో గింజలు కొనుగోలు చేసేదానికోసం ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలి. కంపెనీలు కొనుగోలు చేయకపోతే రాష్ట్ర ప్రభుత్వమే కోకో గింజలు కొనుగోలు చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం అవసరమైతే ధరల స్థిరీకరణ పథకాన్ని వర్తింపజేసి కంపెనీలు కొన్న గింజలు తక్కువ రేటు కొంటే దానికి ధరల స్థిరీకరణ పథకం ద్వారా వ్యత్యాసం ద్వారా రైతులు చెల్లించైనా సరే ఇవాళ ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పేసి రైతు సంఘం తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇవాళ కోకో రైతు సంఘంగా ఈరోజు రేపు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తూ ఉన్నాం కాబట్టి ఎప్పటికైనా ప్రభుత్వం స్పందించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. విదేశీ కోకో గింజల దిగుమతులు నిలుపుదల చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా కంపెనీలు సిండికేట్గా మారే విధానాన్ని అరికట్టాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. అంతేకాకుండా ఇవాళ కోకో గింజలకి కనీసమైన ధర వచ్చే విధంగా మద్దతు ధరలు ప్రకటించాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా భావిస్తూ ఉన్నాం. కాబట్టి కోకో రైతుల యొక్క సమస్యలు చర్చించి పరిష్కారం కోసం అన్ని రకాల చర్యలు ప్రభుత్వం అంటే తీసుకోకపోతే ఈ ఆందోళన, ఈ పోరాటం మరింత ఉధృతం అవుతుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. వింటీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. మళ్ళీ నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. నమస్తే.